నమస్తే అండి. ఈరోజు నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. నిన్న వరలక్ష్మి వ్రతం అని కొబ్బరికాయ కొట్టాం కదా, అది కొబ్బరి పచ్చడి చేద్దామని చేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటనేది చూడండి. కావాల్సినవన్నీ రెడీ చేసి ఉంచుకున్నానండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి మాత్రం పచ్చివే వేసుకుంటాను నేను. ఎండుమిరపకాయలు వేయించుకుందాం. చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను. జీలకర్ర, సాయమినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొబ్బరి ముక్కలండి. ఎండుమిర్చి కొంచెం ఎక్కువే తీసుకున్నానండి, కారంగా ఉంటే బాగుంటుందని. ఇంకా ఎలా చేస్తాను ఏంటనేది చూడండి. స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నానండి, సరిపోను. ఇప్పుడు తిరగమూత గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు దోరగా వేయించుకుందామండి. మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. నేను రోజు పచ్చళ్ళు, ఏ పచ్చళ్ళు అయినా సరే పచ్చిమిరపకాయలు పచ్చి వేసుకుంటానండి. నూనెలో వేయించడం అలా ఏం చేయనప్పుడే బాగుంటుంది టేస్ట్. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి అలా చేయండి, బాగుంటుంది. పచ్చిమిరపకాయలు పచ్చి వేసుకుంటే బాగుంటుంది. ఇంగువ, ఎండుమిరపకాయలు అవన్నీ మిక్సీలో వేసి పట్టేటప్పుడు తర్వాత పచ్చిమిరపకాయలు వేసి తిప్పుకున్నాం అనుకోండి, బాగుంటుంది. వేగినాయండి. ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం. తిరగమూత గింజలు ఎక్కువ వేసుకున్నానండి. కొంచెం తీసేసి మిగతాది నూరు వేసుకుంటే చివరిలో ఆ మిగిలిన పోపు గింజలు దాంట్లో కలిపితే బాగుంటుంది. ఇంకా విడిగా తిరగమూత పెట్టక్కర్లేదు. మనం మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి. పసుపు వేద్దాం. కొంచెం వేగితే సరిపోతుంది. సాల్ట్ కూడా వేసేసుకుందామండి, లేకపోతే మిరపకాయలు మెత్తగా అయిపోతాయి. అంతేనండి, మాడిపోతాయి. మళ్ళీ కట్టేద్దాం. కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకున్నామండి. రోట్లో చేస్తా కానీ ఇప్పుడు రోట్లో చేయట్లేదండి, మిక్సీలో చేస్తున్నాను. కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకున్నామండి. కొబ్బరి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఎండుమిర్చి అవి పట్టుకుందాం మిక్సీలో. తిరగమూతలో గింజలు మొత్తం వేయకుండా కొన్ని ఉంచుకుందాం చివరిలో. మిరపకాయలు నలిగినాయి కదండి, ఇప్పుడు దీంట్లోనే చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. ఎండుమిరపకాయలు, చింతపండు అన్నీ కలిపి మిక్సీ పట్టేశానండి. ఇప్పుడు మనం చేసుకున్న కొబ్బరి ఉంది కదండి, మిక్సీ పట్టుకుంది, ఇది ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసుకుందాం. ఈ మిరపకాయల పేస్ట్ కూడా కొబ్బరిలో వేసేసుకున్నాం.
ఇప్పుడు మిరపకాయలు కొబ్బరి అంతా కలిపి ఇలా కలిపేసుకుందామండి. కొబ్బరి దాంట్లో వేసి మిక్సీ పట్టకుండా ఇలా కలిపేసుకుంటే బాగుంటుంది. కలిపేసుకున్నానండి మొత్తం ఇలా. ఇట్లా ఉంటే బాగుంటుందండి, మొత్తం మెత్తగా అయిపోకుండా. కొబ్బరి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి మీ ఎవరైనా సరే తెలియని వాళ్ళు. ఇది కూడా మిక్సీ వేసి రుబ్బేయకుండా ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అంతేనండి ఈరోజు వీడియో. కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.